ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను మీ శివ. నాతో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆమె బుల్లి తెర మీద అందరినీ నవ్వించారు, ఇక వెండి తెర మీద మనల్ని అందరినీ అలరించారు. ఎవరో అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మన తెలుగు అమ్మాయి సత్యశ్రీ. హాయ్ సత్యశ్రీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటి అసలు ఎట్ ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? చాలా బిజీగా ఉన్నారని తెలిసింది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు అనగనగా ఒక రాజు చేశా కదా, అవును, సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయింది. సో అక్కడి నుంచి నా జర్నీ ఇప్పుడు ఫుల్ టైం ఇంకా బిగ్ స్క్రీన్ కే ఇంకా అంకితం అయిపోయా అనమాట. ఓకే. సో వరుస పెట్టి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకా 17th రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత ఆహాద్ ఒకటి చేశాను. అట్లా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఓటీటీ అలాగే బిగ్ స్క్రీన్ రెండు కూడా కవర్ చేస్తున్నారు. సో అసలు ఏంటి సత్యశ్రీ, తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో రాణించడం చాలా రేర్గా మనం చూస్తూ ఉంటాం. గోదావరి జిల్లా నుంచి వచ్చారు. ఇప్పుడు బుల్లితెరని అటు వెండి తెరని ఇంట్రోలో చెప్పినట్టే చాలా చక్కగా అలరిస్తున్నారు కదా. ఏ రకంగా అసలు ఇండస్ట్రీలోకి వచ్చారు? మీ మదర్ ద్వారానేనా, ఓన్గా ఏమైనా కష్టపడిన సిచ్యువేషన్ ఉంది? అంటే ఫస్ట్ నేను యాక్చువల్లీ చదువుకుంటున్న రోజుల్లోనే వచ్చాను. ఓకే. సరదాగా అమ్మతో షూట్కి వెళ్ళేటప్పుడు కొన్ని సీరియల్స్ కానీ అట్లా చేస్తూ వచ్చా. బట్ నేను 8th 9th అప్పుడు సీరియల్ చేసా, కొత్త బంగారం అని చెప్పి, ఈటీవీ ప్రభాకర్ గారిది. సో అక్కడ తర్వాత లెజెండ్ నా ఫస్ట్ మూవీ. బట్ ఫస్ట్ రావడమే నేను ఒక పెద్ద మూవీలో ఛాన్స్ వచ్చింది. లెజెండ్ బాలయ్య బాబు గారిది, బోయపాటి గారి శ్రీను ఆయన ఇచ్చారనమాట క్యారెక్టర్. సో నేను అనుకున్నా సరే చదువుకుందాం ఇంకా అని అనుకునేసరికి మా మదర్ అన్నారు, సరే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కంటిన్యూ చేయి, వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం, కలమ్మ తల్లి ఊరికి ఎవరిని పిలవదు నిన్ను, సో నిన్ను బ్లెస్ చేసింది అని అంటే ఏదో ఒకటి రాసిపెట్టి ఉన్నట్టుంది అని చెప్పి అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను దీని మీద ఫోకస్ చేశాను అనమాట. ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క దీని మీద నేనే ఇంకా ఆఫీసులకి వెళ్ళి, మా అమ్మ చెప్తారు, మా అమ్మగారు ఏంటంటే మా అమ్మాయి వస్తుంది ఆఫీస్కి చూడండి, లేదంటే మా అమ్మాయికి ఏమైనా క్యారెక్టర్ ఉండండి, కో డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ అడిగి ఉన్నారు. కానీ మనకి టాలెంట్ లేకుండా, మనకి అంటే కష్టపడకుండా ఏది కూడా దక్కదు. సో అట్లా నేను కష్టపడ్డాను. సో ఇప్పుడు మీ ముందు అట్లున్నా. అయితే అమ్మ ఏమైనా ఫోర్స్ చేస్తారా ఇంట్లో? ఏమైనా నువ్వు కూడా యాక్టింగ్లోకి రా, నువ్వు కూడా యాక్టింగ్ చేయి, అట్లా ఏమైనా మీ స్పెసిఫిక్ నేను వెళ్ళాలి, నేను కూడా కనిపించాలి అంటే వన్స్ ఇంకా ఇటు వచ్చేసామంటే ఇది లాగుతుందండి ఖచ్చితంగా. ఇది మ్యాగ్నెట్ టైప్. అంటే మనం ఒక స్కిట్ చేసిన తర్వాత బయట ఆడియన్స్ నుంచి వచ్చిన అప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో, భలే చేసావమ్మా, భలే అసలు నువ్వు అమ్మాయి అయ్యిండి అంత డేర్గా స్కిట్ అంత ఎంత బాగా చేసావు నువ్వు అని అట్లాంటి పొగుడుతున్నప్పుడు ఎస్ చేస్తే బాగుంటుంది కదా, దీన్ని ఎందుకు వదులుకోవాలి, చదువుకుందాం, వర్కౌట్ అయితే దీంట్లో వర్కౌట్ అవుతుంది, లేదంటే చదువు, అట్లా అనుకున్నాను. సో ఎవ్వరు ఫోర్స్ అయితే చేయలేదు, నా అంతటా నేనే. అసలు ఫస్ట్ టైం ఎప్పుడు కెమెరా ముందు నుంచున్నప్పుడు ఆ ఫీల్ ఎట్లా అనిపించింది? ఎందుకంటే అది ఒక స్పెషల్ మూమెంట్ కదా. మనం ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా, యాక్టర్స్ అయినా కూడా ఫస్ట్ టైం కెమెరా ముందు నుంచున్న రోజు గుర్తుండిపోతుంది. మీకు ఎలా అనిపించింది ఆ రోజు? అంటే నేను చాలా చిన్నప్పుడు చెడుగుడు అని చెప్పి ఒక మూవీ చేయడం జరిగింది. అది పిల్లలు ఐ మీన్ కిడ్స్లో ఉంటుంది అనమాట. బట్ ఫోకస్గా నా యాక్టింగ్ని ప్రూవ్ చేసుకోవడానికంటే కనుక కొత్త బంగారం ఆ సీరియల్. ఓకే. నాకు అప్పటి వరకు నేను ఎక్కడ ఏ ట్రైనింగ్ తీసుకోలేదు, మా మదర్ ఎక్కడ కూడా నేర్పించలేదు. డైరెక్ట్ తీసుకెళ్ళి సీరియల్ చేయమ్మా అన్నారు, అడుగుతున్నారు చేయనేసరికి సరే చేశాను. అసలు ఎంత భయపడ్డానంటే, సరే మనకు వచ్చింది అవకాశం, నాకు ఏదైనా అంటే మన వరకు వచ్చిందాన్ని మనకి 100% మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా అక్కడ చేసుకోకపోతే ఇంకెందుకు అవకాశానికి ఇంకా వాల్యూ ఉండదు అని నేను అక్కడే ఇంకా ఏదైనా డేర్ అండ్ డాష్గా చేసేస్తాను అనమాట. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత లెజెండ్ మూవీ అనమాట, బాలయ్య బాబు గారితో. అప్పుడు ఇంకా భయం వేసింది. ఆయనతో వర్క్ చేయాలంటే ఎలా ఉంటుంది, అంత లెజెండరీ యాక్టర్, ఏమంటారో డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే బిగ్ డైరెక్టర్, ఆయన ఏమంటారో అని చెప్పి అలా భయపడుతూ ఉన్నా. బట్ భయం కాస్త అది అలవాటుగా మారి, అంటే యాక్టింగే నాకు ఇంకా కెరియర్లో
అదే కెరియర్ అని చెప్పి ఎలా ఉన్నారు బాలయ్య అప్పుడు చూసినప్పుడు? ఎందుకంటే మనం బయట ఇంటర్వ్యూస్ లో చూసినా ఎక్కడ చూసినా కూడా బాలయ్య అంటే అమ్మో బాలయ్య అనేలా క్రియేట్ చేశారు. డైరెక్ట్ గా చూసినప్పుడు ఎట్లా ఉన్నారు అసలు? ఆయన చాలా చిన్న పిల్లోడి మనస్తత్వం, ఓకే, చాలా చాలా అంటే ఇంట్లో మనుషులా కలిసిపోతారు అనమాట. ఏమా తిన్నావా, ఎలా ఉన్నారు ఫ్యామిలీ, అమ్మ నాన్న బాగున్నారా, ఇట్లా మాట్లాడతారనమాట. సో అమ్మగారు కూడా, మా మదర్ కూడా యాక్ట్ చేశారు బాలయ్య బాబు గారితో, సింహ అలాంటి మూవీస్ చేశారు. సో మా మదర్ తెలుసు కాబట్టి ఏమా ఎలా ఉంది, చెల్లి ఎలా ఉంది, సో అలా అందరు మా ఫ్యామిలీ గురించి తెలుసు అనమాట. ఈవెన్ బోయపాటి గారు, శ్రీను గారు కూడా మా అమ్మమ్మ గారు కానీ అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. అలా భయం అయితే అనిపించింది కానీ వర్క్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చారు బాలయ్య బాబు. ఓకే, అసలు జబర్దస్త్లోకి ఎట్లా వచ్చారు సత్యశ్రీ? ఎందుకంటే జబర్దస్త్ స్క్రీన్ మీద లేడీ గెటప్ వేసే వాళ్ళని తప్పితే ఒక అమ్మాయిని చూస్తాం, అందులో ఇలా అందమైన అమ్మాయిని చూస్తాం అని ఎప్పుడు అని అనుకోలేదు. అసలు ఎలా వచ్చారు జబర్దస్త్లోకి, ఎట్లా వచ్చారు? జబర్దస్త్ అయితే నేను చెప్తున్నా లెజెండ్ ఆ టైంలో చేసినప్పుడు నేను చంద్ర గారు ఒక మూవీ చేసాం. యాక్చువల్లీ మా మదర్ చేస్తున్నారు దాంట్లో. కరెక్ట్గా ఒక పెళ్లి కూతురు క్యారెక్టర్ హ్యాండ్ ఇచ్చిందంట, రాలే. సో క్యారెక్టర్ ఇప్పుడు అప్పటికప్పుడు షూట్లో ఎవరు చేస్తారు అని చెప్తే మా మదర్ని అడిగారంట, ఆ పెళ్లి కూతురు క్యారెక్టర్ కొద్దిగా చెయ్యండి అని చెప్తే సరే కదా అని చెప్పి నేను చేసా. ఫుల్ ఒక 5 pages సీన్ అది. డైలాగ్స్ అన్ని నాకు చంద్ర గారికే ఉంటాయి. ఫటాఫట్ చెప్తున్నా నేను, ఆయన డైలాగ్స్ కూడా నేనే చెప్తున్నా, ఆయనకి గుర్తు చేస్తున్నా నేను, ఇదండి మీ తర్వాత డైలాగ్ అని. సింగిల్ టేక్లో మేము ఆ సీన్ కంప్లీట్ చేసాం. ఆ సింగిల్ టేక్ చూసి మీ మెమరీ పవర్ చాలా బాగుందండి, మీరు ఒక్క స్కిట్ చేయండి, నా కోసం జబర్దస్త్ చేస్తున్నాను నేను కాబట్టి ఒక్క స్కిట్ చేయండి. అప్పటికే చంద్ర గారు వెల్ నోన్ ఆర్టిస్ట్ కదా జబర్దస్త్లో. కాబట్టి అమ్మని అడిగారంట. మా మదర్ని అడిగితే అప్పటిదాకా అమ్మాయిలు లేరు, మా అమ్మాయిని ఎలా పంపిస్తామయ్యా, అసలు వద్దు అని అన్నారంట. తర్వాత రోజా గారికి కాల్ చేస్తే నేను ఉన్నాను కదా, నువ్వు పంపించు అని చెప్పి రోజా గారు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎందుకంటే అప్పటికి రోజా గారు అమ్మ కలిసి కొన్ని మూవీస్ చేశారు. అట్లా రోజా గారి సపోర్ట్తో చంద్ర గారు పిలవడం, వెళ్ళడమే రోజా గారి స్కిట్ చేసా, శుభలగ్నం రోజా గారి క్యారెక్టరే చేశా. సో ఇంకా ఓకే మా అమ్మాయి చేయగలదు అనే హోప్ మా మదర్కి వచ్చింది. తీసుకొచ్చిన చంద్ర గారికి కూడా ఆ పేరు నిలబెట్టాను, రోజా గారికి కూడా ఆ స్కిట్ విన్ అయ్యింది. సో అందరూ కూడా చాలా బాగా చేసా అన్నారు. బెస్ట్ స్కిట్ నాకు నా లైఫ్లో, నా టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. బయట అప్రిసియేషన్స్ ఎలా వచ్చినాయి? ఎందుకంటే స్కిట్ చేసిన తర్వాత చాలా బాగా పబ్లిక్లోకి వెళ్ళినాయి మీ స్కిట్స్ అన్ని కూడా, చంద్ర గారితో మీతో ఉన్నాయి కూడా. ఏమన్నారు, ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి ఎక్కువ మీకు? కామెంట్స్ అంటే ఫస్ట్ నువ్వెందుకు వెళ్ళావు జబర్దస్త్ అంటే, ఎందుకు లేడీ గెటప్లు చేస్తారు కదా, నువ్వెందుకు వెళ్ళావు అని చెప్పి. యాక్చువల్లీ మా ఫాదర్కు ఇష్టం లేదనమాట జబర్దస్త్ అంటే ఎందుకు అనేది ఉండేది అప్పట్లో. బట్ నేను వెళ్ళిన తర్వాత చాలామంది అమ్మాయిలు రావడం, బయట కూడా అమ్మా బాగా చేస్తున్నావు అమ్మా అని చుట్టాలు కానీ ఆర్ ఇంకెవరైనా రిలేటివ్స్ కానీ అందరూ అప్రిషియేట్ చేస్తుంటే, ఎస్ ఇదే కదా ఒక ఆర్టిస్ట్ కావాలి, ఆ గుర్తింపే కదా. మనం ఇప్పుడు ఎంత కష్టపడినా బయట ఏ గుర్తింపు లేకపోతే చేసిన దానికి యూజ్ ఉండదు. సో అట్లా నాకు వచ్చినప్పుడు ఎస్ అయితే నన్ను కలమ్మ తల్లి దీవించింది కాబట్టి నేను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యా. యూజువల్లీ సత్యశ్రీ అమ్మాయిలు చూసుకుంటే ఎక్కువగా మేము సీరియల్స్ చేయాలి, లేదంటే సినిమాలో చేయాలి, మంచి క్యారెక్టర్ చేయాలి, ఇవే అనుకుంటారు కదా. ఇలా ఈ కామెడీ షోలు చేయాలి, కామెడీ జోన్లోకి వెళ్ళాలి అని అంత ఫాస్ట్గా ఎవరో అని అనుకోరు. కానీ మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు అసలు జబర్దస్త్లోకి వెళ్ళడానికి? యాక్చువల్లీ అది నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఆ టైంలో నాకు అవకాశం వస్తే చాలు అనుకున్న టైంలో అది వచ్చింది. సో కాబట్టి ఒక ఆర్టిస్ట్కి చాలా రేర్ అండి ఛాన్సెస్ రావడం. సో అది బిగ్ ప్లాట్ఫామా చిన్నదా అని కాదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది అన్నప్పుడు దాన్ని అస్సలు వదులుకోకూడదని. ఎస్ అంటే ఇప్పుడు నేను అలా చేశాను కాబట్టి మీరు నాతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. నేను ఒకవేళ ఆ రోజు నేను వదిలేసి ఉంటే నేను ఇంకా ఎన్ని స్ట్రగుల్ పడుదును. కాబట్టి నేను వచ్చిన ఓన్లీ సినిమాలే కావాలి, ఓన్లీ సీరియల్స్ చేశానంటే అక్కడే ఉంటాం, పరిగెత్తాలి. ఇప్పుడు చాలా కాంపిటీషన్, అప్పట్లో కంటే ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది. సో పరిగెడుతూ ఉంటేనే మనకి ఏదనుకున్నామో ఆ గోల్కి రీచ్ అవుతామని నేను అనుకుంటా అంతే. సో జబర్దస్త్ తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా మీ దగ్గరికి బాగా ఎక్కువగా వచ్చినాయా? ముందు వచ్చిన ప్రాజెక్ట్ ఏది? నేను జబర్దస్త్ ముందు లెజెండ్ లౌక్యం చేసా, తర్వాత రాజా ది గ్రేట్ చేశాను. తనకి మెహరీన్ గారికి ఫ్రెండ్ సాయి కుమార్ గారు సీన్లో ఉంటా అనమాట. తర్వాత రారండే వేడుక చూద్దాం,
తర్వాత ఇంకా చాలా మూవీస్ చేయడం జరిగింది అనమాట. అండ్ జబర్దస్త్ చేస్తున్న టైంలో ఎక్కువగా వైఫ్ క్యారెక్టర్ రోజు చీరలో వచ్చేవారు, చక్కగా కనిపించేవాళ్ళు. అంటే ఒక రోజు మనం ఇంట్లో చూసే గొడవలన్నీ కూడా మాకు చూపించారు. బయట మాత్రం నిజంగా వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో, అంత బాగా నేచురల్గా యాక్ట్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ వెళ్ళినాయి కదా. ఎవరైనా అడిగారా చంద్ర గారు మీ హస్బెండ్ ఏంటి అని ఎవరైనా అడిగిన సందర్భం ఏదైనా ఉందా బయట? కొంతమంది బయట ఇప్పుడు విలేజెస్కి వెళ్తే మనం ఏదైనా ఈవెంట్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏమ్మా మీ ఆయన ఎలా ఉన్నాడు అని అంటే నేను మా గురువు గారండి ఆయనకి పెళ్ళయింది, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, అదేం లేదు ఆయనకి మీరు స్కిట్లో అంటే అంత ఓన్ చేసుకున్నారు. విలేజెస్ ఓన్ చేసుకోవడమే కదా, కెమిస్ట్రీ కూడా మీరు అంతా బాగా పండించారు ఇద్దరు కూడా. అంటే ఇప్పుడు ఏ మూవీలో చూడని మనకి ఎమోషన్ కూడా అంత బాగా పండిస్తేనే ఎదుటి వాళ్ళ కళలు అంటే అక్కడ సీన్లో వాళ్ళు ఏడిస్తే మన ఆడియన్స్కి మనం ఏడుస్తున్నామని అంటే వాళ్ళు ఎంత బాగా చేసుంటే వస్తుంది. సో అట్లా కామెడీ కూడా అది కూడా ఒక ఎమోషన్. అంత ఈజీ కాదండి నవ్వించడం, అస్సలు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే అక్కడ కట్ కూడా ఉండదు, సింగిల్ టేక్. కాబట్టి మేము ఎక్కువ ప్రాక్టీస్ చేసి నన్ను ఒక స్కూల్ అది నాకు. సో అట్లా నాకు నిజంగా అంటే ఆ క్రెడిట్ అంతా కూడా చంద్ర గారికి. ఓన్లీ అంటే స్కిట్లో చేసే నా ఒక్కదానికని కాదు, ప్రతిదీ మా మదర్ క్యారెక్టర్ చేస్తారు, మావయ్య క్యారెక్టర్ చేస్తారు, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ రోల్ ఇస్తారు ఆయన స్కిట్లో. సో అలా వచ్చింది. యూజువల్లీ జబర్దస్త్ చూసుకుంటే చాలా మంది మధ్యలో డైలాగ్స్ మర్చిపోతుంటారు, అది కొంత ఫన్నీ వేలోనే వెళ్తుంది. మీరు ఎప్పుడైనా డైలాగ్స్ అయినా మర్చిపోయారా? ఒకటి అస్సలు. సో ఎప్పుడు లేదు, అంత గ్రాస్పింగ్ పవర్ ఉంది మీకు. ఉంది, దేవుడి దయ వల్ల ఇప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే నేను అంతలాగా ప్రాక్టీస్ చేస్తాను అనమాట. ఎందుకంటే మన వల్ల స్కిట్ ఆగకూడదు, మన వల్ల టైం వేస్ట్ అవ్వకూడదు. ఒక్కటి పంచ్ మిస్ అయిందా, ఎందుకంటే అప్పట్లో చాలా విన్నింగ్ అని చెప్పాను కదా, ఇలా లైవ్లో చూసే వాళ్ళకి జడ్జెస్కి అది కూడా క్యాచ్ చేస్తారు, అది కూడా ఒక పాయింటే. మర్చిపోయామంటే ఆ పాయింట్ పోయింది. సో అందుకని చాలా గట్టిగా నేర్చుకునేదాన్ని ఆ టైంలో. మన తెలుగు ఇండస్ట్రీ చూస్తే సీరియల్స్ అయినా దాదాపుగా సీరియల్స్ అంటే ఎక్కువ కన్నడ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు, హీరోయిన్ అయినా మెయిన్ లీడ్ రోల్స్ వాళ్ళే ఉంటున్న సిచ్యువేషన్. ఇంకా సినిమాలు అంటే అన్ని భాషల నుంచి కూడా వస్తున్నారు. కానీ ఒక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం అనేటటువంటి ఒపీనియన్ ఉన్న దాని మీద మీ కామెంట్ ఏంటి అసలు? నిజంగా తెలుగు వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారా రావడానికి, ఎదగడానికి? ఇప్పుడు లేదండి, ఓకే, ఇప్పుడైతే లేదు. ఎందుకంటే చాలా మంది తెలుగు అమ్మాయిలు ఇప్పుడు మెయిన్ లీడ్ చేస్తున్నారు. రీసెంట్గా మీరు చూసుకుంటే చాలా మంది వచ్చారు. మన టాలీవుడ్ వాళ్ళు అంటే ఎక్కడ టాలెంట్ ఉందో, ఏ మూవీకి ఏ క్యారెక్టర్ అంటే మెయిన్ లీడ్కి ఎవరు కరెక్టు, ఎవరు అంటే కొంతమంది పద్ధతిగా ఉండడానికే చూస్తారు, కొంతమంది అన్ని విధాలా చేయడానికి చూస్తారు. అంటే లైక్ రొమాంటిక్ సీన్స్ కానీ. సో ఆ కంఫర్ట్ జోన్ మనకి ఇప్పుడు ఓవరాల్గా మూవీ వచ్చేసరికి అన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఓకే ఈ అమ్మాయి అయితే ఇది చేయగలదు, ఈ అమ్మాయి అయితే ఒక పద్ధతిగానే ఉంటుంది అని చెప్పి అట్లా ఉంటున్నాయి తప్ప అలా అమ్మాయిలకి అంటే ఒక ఇప్పుడు అయితే అలా లేదండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు దాకా చాలా మంచి పేరు వచ్చిన మీకు ఒక్క పాట వల్ల మాత్రం కొంత ట్రోలింగ్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ ఎక్కువగా వచ్చినాయి కదా, ఏమనిపించింది ఆ టైంలో? ఏమనిపించిందంటే ఫస్ట్ ఫీల్ అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేశాను అని అనిపించింది. కానీ బట్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఆల్రెడీ కమిట్ అయి ఉన్న మూవీకి నేను ప్రతిదీ అక్కడ ఏం జరిగినా కూడా యాక్సెప్ట్ చెయ్యాలి. బికాజ్ నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెయ్యను ఇది అని అంటే అది కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్ లాస్ అవుతారు, డైరెక్టర్ ఇప్పుడు ఏంటి ఎందుకు ఇచ్చాను ఈ క్యారెక్టర్ అని అనుకుంటారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే నాకు ఆ సాంగ్ నాకు ముందే తెలుసుంటే మేబీ ముందు ఒప్పుకునేదాన్ని కాదేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా సరే ఓకే, నేనేమి వల్గర్గా చేయట్లేదు, సాంగ్ వల్గర్, బట్ నేను చేసిన క్యారెక్టర్ వల్గర్ కాదు అసలు. ఓవరాల్గా ఆ మూవీ క్యారెక్టర్ వల్గర్ కాదు. యాక్చువల్లీ అసలు ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని బాగా మా ఇంటి అమ్మాయి కింద ఓన్ చేసుకోవడం వల్ల నేను అట్లా చేసేసరికి సత్య ఏంటి ఇలా చేసింది, అసలు ఎందుకు ఒప్పుకుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా అని చెప్పి నా ముఖం మీద చాలా మంది చెప్పారు. సో అలాంటప్పుడు నేను ఒకటే నవ్వి ఊరుకుంటా నేను, ఎందుకంటే అయిపోయింది. ఒప్పుకున్న తర్వాత ఇంకా నేను చెయ్యను అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి అన్నప్పుడు
సరే ఓకే అయిపోయింది, ఇంకా అయిపోయింది, దాని గురించి మాట్లాడుకోవడం ఇంకా వేస్ట్ అని నేను ఇంకా అట్లా. అంటే రీసెంట్గా సత్యశ్రీకి సంబంధించి ఇన్స్టాలో కొన్ని పిక్స్ చూసాను నేను. ఒక యువరాణిలా మహారాణిలా కూర్చొని ఉన్నటువంటి పిక్స్. ఏంటి ఏదైనా మంచి లీడ్ రోల్ అలాంటి క్యారెక్టర్ ఏదైనా చేయాలని ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇప్పటి వరకు నన్ను అంటే అదే ఆడియన్స్కి నన్ను కొత్తగా నేను చూపించాలి, నాలో ఉన్న టాలెంట్ అంటే సత్య ఇలా కూడా బాగుంటుందా, ఓకే యాక్టింగే కాదు, ఒక పోర్ట్ఫోలియోలో ఒక ఫోటో అంటే ఏ గెటప్లో సత్య ఎలా ఉందనేది ఎవరు ఊహించుకోలేరు. సో వాళ్ళకి ఆ ఇమాజినేషన్ అనేది కొద్దిగా మారుద్దాం అని చెప్పి కొన్ని వాటికి ఎప్పుడు ఒకటే దాంట్లో వెళ్తే ఆడియన్స్కి అదే ఉంటుంది. ఈవెన్ మా ఇండస్ట్రీలో కూడా సత్య అంటే ఇదే లుక్ ఉంటుంది. సో వాళ్ళ ఇంటెన్షన్ కూడా మారుతుంది అని చెప్పి ఇప్పుడు కొద్దిగా ఫోటోషూట్ చేస్తున్నా. నాకు ఇష్టం. ఓన్లీ ఫోటోషూటేనా అది? ఓన్లీ ఫోటోషూట్, ఓన్లీ ఫోటోషూటే. ఇంకా దానివల్ల ఏమైనా ఆఫర్స్ వస్తే ఇంకా హ్యాపీయే కదా. అవును. సో అసలు మీకు స్పెసిఫిక్గా నేను ఇలాంటి రోల్ ఒకటి చేయాలి, లేదంటే ఇలాంటి సినిమా ఒకటి చేయాలి, ఓటీటీలో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నేను వెయ్యాలి, అలాంటిది ఏదైనా ఉందా మీ మనసులో? ఏదైనా ఉందండి, చాలా. అంటే మెయిన్ లీడ్ చేయాలనే ఉంది మెయిన్గా నాకు. ఎందుకంటే చెప్తున్నాను కదా, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. సో ఇన్ని రోజుల నుంచి, ఇన్ని ఇయర్స్ నుంచి నేను కూడా ఉన్నాను. నాకు కూడా ఒక ఛాన్స్ వస్తే బాగుంటుంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. నాట్ మెయిన్ లీడ్ అని కాదు, మెయిన్ లీడ్ వస్తే ఇంకా అదృష్టం. బట్ నాకు ఒక క్యారెక్టర్, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ ఒకటి వస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్, అంతే. ఓకే. అండ్ సినిమాల విషయానికి వస్తే మీరు ఇప్పుడు దాకా చేసినటువంటి సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, నాకు ఈ క్యారెక్టర్ బాగుంది అని అనిపించిన క్యారెక్టర్ ఏమైనా ఉంది? నేను చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చుతుంది. ఒకటి చెప్పాలి అంటే ఏదో ఒకటి ఫీల్ గుడ్ అనిపిస్తుంది కదా, అబ్బా ఇది బాగుంది, భలే మంచి క్యారెక్టర్ నేను చేశాను అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా సోల్కి. ఎస్, రీసెంట్గా అనగనగా ఒక రాజు. ఓకే. బికాజ్ అది త్రూ అవుట్ ఉన్నాను, నా కామెడీ వేలో ప్రతిదీ కూడా నేను నా వరకు నా యాక్టింగ్ నేను 100% చేశాను. సో నాకు అది మంచిగా అనిపించింది. అండ్ ఎందుకంటే దాంట్లో మెయిన్ థింగ్ నాకు నవీన్ పోలిశెట్టి గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే. బికాజ్ ఆ మూవీ నేను శెట్టి పోలిశెట్టిలో చిన్న క్యారెక్టర్ చేశాను, చిన్నది, అది ఒక్క సీన్, నర్స్ క్యారెక్టర్. సో దాంట్లో నా కామెడీ టైమింగ్ నచ్చింది నవీన్ గారికి. నవీన్ పోలిశెట్టి గారు ఆ రోజే చెప్పారనమాట, అమ్మ మనం కలిసి మూవీ చేద్దామని. నేను నమ్మలేదు, ఎందుకు ఇస్తారులే, ఎందుకు ఆయనకి ఎందుకు గుర్తుంటుంది అని అనుకున్నా, అనుంటారులే ఆ టైంలో అనుకున్నా. బట్ ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం, గ్యాప్ రావడం, ఆఫ్టర్ దట్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడం, ఆయన ప్రొడక్షన్ నుంచి కాల్ రావడం, నేను ఎక్స్పెక్ట్ చేయలే. అమ్మ నీ క్యారెక్టర్ ఉంది, నవీన్ గారే మీ పేరు చెప్పారంటే నాకు అర్థం కాలేదు. నవీన్ గారు చెప్పారా, మీరు ఊరుకోండి అని అంటే, లేదమ్మా నిజంగా నవీన్ గారు చెప్పారు, మీరు రండి అని అంటే, నేను ఆడిషన్కి వెళ్ళలేదు, ఏం చేయలే, డైరెక్ట్ షూట్కి వెళ్ళా నేను, అంతే. నాకు డేట్స్ ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు. సో మీకు ఇక్కడ నుంచి డేట్స్ అమ్మ, మీ త్రూ అవుట్ ఉంటుంది, మీనాక్షి గారి ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పారు. నాకు ఇంకా అమ్మా థ్యాంక్ యూ, ఇంకా ఈ రోజుల్లో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా, నిజంగా అలాంటి వాళ్ళు ఉండడం బట్టే మాలాంటి అప్కమింగ్ యాక్టర్స్ కానీ ఒక ఛాన్స్ అంటే గుర్తించి, యాక్టింగ్ని గుర్తించి మరీ మమ్మల్ని గుర్తుపెట్టుకుని మరీ ఆయన ఇచ్చారు క్యారెక్టర్. సో అలాంటి వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవ్వాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఉండడం బట్టే ఇంకా ఇలాంటి మూవీస్ చేస్తూ ఉంటాం. సో నా లైఫ్లో ద బెస్ట్ మూవీ అనమాట అది. ద నెక్స్ట్ వెంకటరామయ్య గారి తాలూకా. అది చిన్న బడ్జెట్ మూవీ అయినా కూడా చాలా పెద్దగా, చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది, చాలా బాగా అయింది. కవిత గారు వచ్చారు, మాకు చాలా హ్యాపీ అనిపించింది. దాంట్లో కామెడీతో పాటు సత్యాన్ని ఇంకొక రకంగా చూస్తారనమాట, కొత్త సత్యాన్ని చూడబోతున్నా. అట్లా ఉంటుంది క్యారెక్టర్. అట్లా చెప్తున్నా కదా, అనగనగా నుంచి నాకు అలా చూస్ చేస్తున్న క్యారెక్టర్స్. ఒక్క విషయం చెప్పండి సత్య, మీలో ఉన్న కామెడీ యాంగిల్ మేము జబర్దస్త్లో చూసేసాం, బాగా నవ్వించారు మమ్మల్ని. కొన్ని సినిమాల్లో కొంత ఎమోషన్స్ కూడా చూపించారు. కామెడీ చేయడం కష్టమా లేకపోతే ఎమోషనల్ సీన్స్ చేయడం కష్టమా? రెండిట్లో ఏది టఫ్ మీరు అంటే ఏం చెప్తారు? కామెడీయే కష్టం అండి. కామెడీయే కష్టం, నవ్వించడమే కష్టం. ఓకే. ఎందుకు అని అంటే, మేము ఇప్పుడు ఎమోషనల్ అంటే మనం ఏడుస్తాం, గుండెలు పగిలేలా ఏడుస్తాం, ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు కనెక్ట్ అవుతుంది. నవ్వించడం అని అంటే అది ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అయితేనే. ఇప్పుడు ఎమోషనల్ నేను ఒక్కదాన్ని ఏడిస్తే
ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఓకే. బట్ కామెడీ అనేది నాకు నేనే నవ్వుకుంటూ ఉంటే అది పిచ్చిదాన్ని అనుకుంటారు. ఇద్దరు మధ్య కాన్వర్జేషన్ ఉంటే ఆ సీన్ పండితేనే నవ్వు వస్తుంది. అంటే నేను కౌంటర్ వేయాలి, ఆయన కౌంటర్ వేయాలి, అట్లా ఇద్దరిద్దరు కౌంటర్లు వేసుకుంటూ ఆ పంచెస్ పేలితేనే, ఇన్ టైంలో పడితేనే ఆ సీన్ వర్క్ అవుతుంది, నవ్వించగలం. సో అది చాలా కష్టం. అండ్ సత్యశ్రీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఓకే ఇక్కడ దాకా వచ్చారు, ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే వెనకాల మదర్ సపోర్ట్ ఉంది కాబట్టి, మదర్ ఉన్నారు కాబట్టి ఈ స్టేజ్కి వచ్చారంటారు. ఏంటి అస్సలు సత్యశ్రీ ఏమి కూడా కృష్ణానగర్ కష్టాలు ఏమి ఫేస్ చేయలేదా? కృష్ణానగర్ కష్టాలు ఫేస్ చేయలేదంటే టచ్ వుడ్ నేను ఫేస్ చేయలేదని చెప్పచ్చండి. ఓకే. ఎందుకంటే నేను రావడమే రెడ్ కార్పెట్ మీద వచ్చా. బికాజ్ మా మదర్ నాకు సపోర్ట్ చేశారు, ఫుల్ ప్రొటెక్ట్. ఏంటంటే ఇట్లుంటుంది ఇట్లా అని చెప్పి మంచి చెడు చెప్పగలిగే ఒక సపోర్ట్ సిస్టమ్ నాకు ఉండడం వల్ల నాకు ఏంటి మంచి ఏంటి చెడు ఇండస్ట్రీ అనేది నాకు తెలిసింది. అంటే ఎవరు మంచి, ఎవరి మాటలు నమ్మాలి, ఎవరిది ఇది అనేది నాకు అమ్మ క్లియర్గా చెప్పేవారు. ఈవెన్ మా అమ్మమ్మ గారు కూడా నాతో ఆఫీసులకి, మా అమ్మమ్మ గారే నాతో పాటు వచ్చేవారు అన్నమాట. నేను ఆఫీసులు తిరిగాను. చాలా మంది అంటారు ఊరికే వచ్చేసింది తనకి మదర్ సపోర్ట్, మదర్ రికమెండ్ చేశారు. లేదండి, నేను ఫోటోలు పట్టుకుని, అప్పట్లో ఫోటోలు పట్టుకుని నేను ఆఫీసులు తిరిగాను. ఈవెన్ సీరియల్ ఆఫీసులు కూడా తిరిగాను, ఈ జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్లు అన్నీ తిరిగిన దాన్ని నేను కూడా. ఓకే. సో అట్లా తిరిగి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నా. మంచి పొజిషన్లో ఉన్నారు. చక్కగా ఊర్లో ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేశారు అమ్మ కోసం అని తెలిసింది. నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అంశంలో. ఏంటి ఏం చెప్తారు అసలు ఇల్లు ఎందుకు అక్కడెందుకు తీసుకున్నారు, ఇక్కడ తీసుకోవచ్చు కదా అని కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి కదా? అవును, అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో ఇదే చెప్పా. అంటే నా పర్సనల్ ఫీల్ ఏంటంటే నేను మా చెల్లి ఇంట్లో, ఓకే, సిస్టర్ కూడా ఉన్నారు అయితే. ఓకే. మేమిద్దరం ఆడపిల్లలమే. మేము పెళ్ళిళ్ళు చేసుకెళ్ళిపోయాక మాకు మా పేరెంట్స్కి ఏం చేశాను అని అనేది నాకు గిల్టీ ఉండకూడదు ఎప్పుడు. సో వాళ్ళు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని లైఫ్ లాంగ్, ఎందుకంటే మా మదర్ మా ఫాదర్ మమ్మల్ని పెంచడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు, నేను కళ్ళారా చూసాను. సో ఎన్నో మా పేరెంట్స్ పస్తులుండి మాకు అన్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ నేను చూసి వచ్చాను. నేను కూడా ఏది లగ్జరీ లైఫ్లో నేనేం లేదండి, ఐఎమ్ మిడిల్ క్లాస్, అక్కడి నుంచే వచ్చాను. కాబట్టి మా పేరెంట్స్కి ఒక ఇల్లు ఉండాలి, మేము పెళ్ళిళ్ళు చేసుకెళ్ళిపోయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. టిల్ ద ఎండ్ వాళ్ళ సొంత ఊర్లో చుట్టుపక్కల మాట్లాడుకుంటూ హ్యాపీగా లైఫ్ టైం హ్యాపీగా ఉండాలనేది నా కోరిక. అందుకే ఇల్లు. సో మీ మెయిన్ గోల్ ఏంటనేది నెరవేరిపోయింది. మరి అసలు ఈ సత్యశ్రీని పెళ్లి చేసుకోబోయేవారు ఎవరు, ఎప్పుడు పెళ్లి జరగబోతుంది ఏంటి? అది ఇప్పట్లో అయితే కాదండి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. చెల్లికి పెళ్లి చేయాలి, ముందు మీరు కదా చేసుకోవాలి. లేదు అంటే ఇంట్లో అబ్బాయినైనా అమ్మాయినైనా నేనే కాబట్టి. చంద్ర గారు స్కిట్లు నిజం చేస్తున్నారా ఏంటి? అయ్యో అలానే లేదు, మీది ఒక స్కిట్ ఉంది అందులో, ముందు సిస్టర్స్ అందరికీ చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అని. అవును ఉంటుంది అది. సో నేను యాక్చువల్ చిన్నప్పటి నుంచి ఒక టాంబాయ్ లాగానే పెరిగా. ఓకే. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొంచెం రగ్గడ్ లాగా అలా ఉండాలి కదా, స్కూల్ నుంచి కూడా అట్లానే ఉండే. సో బట్ అదే రియల్ లైఫ్కి వచ్చేసరికి ఆ బరువు బాధ్యతలు మన మీద ఉండడం వల్ల, కాబట్టి ఇంకా చెల్లికి చేయాలి ఫస్ట్, తర్వాత చెల్లికి చేసాకైనా సరే. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అంటే మీ మదర్ ఫాదర్ చూస్తారని భయం? మా మమ్మీయే సమాధానం చెప్తుంది. లేదు, లవ్ అంటే లవ్ అరేంజ్ అనేది టైం అండి, అది తెలియదు. ఇంకా ఇప్పుడైతే నా ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉంది. ప్రెసెంట్ అయితే ఏం లేదు? ప్రెసెంట్ ఏమి లేదు. ఓకే. ఐఎమ్ సింగిల్. సో క్లారిటీ ఇచ్చేసారు ఐఎమ్ సింగిల్ అని చెప్పి. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? మీ మమ్మీతో కలిసి ఏదైనా యాక్ట్ చేయాలని ఏదైనా కోరిక ఏదైనా ఉందా? ఎందుకంటే అమ్మ ఆల్రెడీ చాలా యాక్ట్ చేశారు. పేరెంట్స్ కూడా ఒకే ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేయాలని కొన్ని ఉంటాయి కదా, ఏమైనా ఛాన్స్ ఏమైనా ఉందా అలా వర్క్ చేసేది ఏదైనా? ఏమో అండి, రావాలనే కోరుకుంటున్నాను. సో ఇన్నర్ ఫీలింగ్ అయితే ఉంది, ఒకసారి చేయాలి. మమ్మీకి ఎక్స్ప్రెస్ చేశారు ఎప్పుడైనా? చేసా. మమ్మీ అంటారు నేను మిమ్మల్ని చూసుకోవడం ఎక్కువ, వచ్చి యాక్టింగ్ చేయను, నేను చేసినవన్నీ చేసేసాను, నువ్వు చేసుకో, నీకు తోడు ఉంటాను, నీకు వండి పెట్టడమే ఎక్కువ నీకు అని అంటారు. సో మమ్మీ రిటైర్ అయిపోయారు. బట్ అమ్మకి నేను ఎప్పుడు చెప్తాను, నీకు ఎప్పుడైనా యాక్టింగ్ చేయాలనుకుంటే హ్యాపీగా వెళ్ళు, నేనంటే ఇన్స్టా ఓపెన్ చేయి, నువ్వు చెయ్యి, నువ్వు అంతా చేస్తావు కదా, ఇప్పుడు అందరు చూడు ఎంత బాగా చేస్తున్నారంటే
లేదమ్మా మీ ఇద్దరు కోతుల్ని నేను భరించి ఉన్నాను, ఇప్పుడు అదే చేసుకుంటున్నాను, నాకు వద్దు అంటదమ్మ. సో అమ్మ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది సినిమాకి సంబంధించి, ఎందుకంటే అమ్మ కూడా యాక్టింగ్ చేశారు, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది అమ్మకి తెలుసు, కొంత అమ్మకి ధైర్యం ఉంటుంది ఆమె చూసారు కాబట్టి. డాడీ ఏమన్నారు అసలు ముందు ఇండస్ట్రీలోకి వెళ్తాను అన్నప్పుడు యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేయలే. సేమ్ అందరు ఫాదర్స్ లానే, అందరు ఫాదర్స్ లానే, ఎందుకు అవసరం లేదు అసలు అని చెప్పి. డాడీ ఏంటంటే నేను స్పోర్ట్స్లో ఉన్నప్పుడే అసలు ఆర్మీకి వెళ్తానంటేనే ఒప్పుకోలే. ఓకే, నేను ట్రైనింగ్కి వెళ్తాను, నేను ఆర్మీకి వెళ్తాను అని అంటే, వద్దు నువ్వు ఆడపిల్లవి, బుద్ధిగా ఉండాలి, ఇంట్లో పెళ్లి చేస్తాం చేసుకో, ఇట్లనే అట్లా ఉండేవారు మా డాడీ. బట్ మా డాడీని కాదని ఈ ఇండస్ట్రీలోకి వచ్చినందుకు మంచిగానే సక్సెస్ అయ్యాను. డాడీ ఏమన్నారు అసలు? ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయ్యారు, అప్పుడు అంటే వద్దన్నారు, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నారు? ఓ ఫుల్ ప్రౌడ్. నేను అసలు ఏం ఇంటర్వ్యూలు మాట్లాడినా, ఎక్కడ ఏ మూవీ చేసినా కూడా ఎప్పుడు థియేటర్కి వెళ్ళరు డాడీ. నేను ఆ క్లిప్పింగ్ తీసుకెళ్ళి మా డాడీకి చూపిస్తాను అనమాట. ఓన్లీ నాది ఒక్కటే, లేదంటే ఓటీటీలో వచ్చినప్పుడైనా నేను చూపిస్తా, డాడీ ఇది ఫుల్ మూవీ చూడరు డాడీ అనమాట. ఇట్లా చూస్తే ఓకే అమ్మా బాగా చేసావు అమ్మా, ఇంకా బాగా చేయి, గాడ్ బ్లెస్ యూ, అంతే ఇట్లానే చెప్తారు. అలా ఫుల్ సపోర్ట్. అంటే నేను చాలా లక్కీ అనే చెప్పాలి, బికాస్ ఇద్దరు నాకు 2 పిల్లర్స్, లెఫ్ట్ రైట్ లాగా. నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఏం చేసినా కూడా వాళ్ళ నుంచి ఈవెన్ నా గురించి కొన్ని రూమర్స్ వచ్చిన బిఫోర్ మా డాడీయే నాకు సపోర్ట్ చేశారు. మా డాడీయే ఎదుగుతున్నామా అంటేనే ఇట్లాగ వస్తాయమ్మా, నువ్వు ఎదుగుతున్నావు అది గుర్తుపెట్టుకో. నాకు అప్పుడు మా డాడీ సపోర్ట్ చేసేసరికి సూపర్, ఎస్ ఇంకా చాలు ధైర్యం వచ్చింది. ఎందుకంటే మనల్ని ఇంట్లో వాళ్ళే కదా నమ్మడం అనేది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా నా పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. సో నేను ఏమీ తప్పు చేయలేదు, బట్ ఇప్పుడు నన్ననే కాదు మా పేరెంట్స్కి కూడా మాటలు వస్తాయి రిలేటివ్స్ దగ్గర నుంచి. బట్ మా పేరెంట్స్ నా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి దానికి మించి ఏం లేదు. సో నువ్వేం తప్పు చేయలేదమ్మా, నువ్వెందుకు ఏడుస్తావు, వెళ్ళి వర్క్ చేసుకో, నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇచ్చారు మా డాడీ. చెల్లి సంగతి అండి, చెల్లి కూడా ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదండి, తను ఇంట్రెస్ట్ లేదు తనకి అసలు వర్క్. తను ఆల్రౌండర్ చెప్పాలంటే. తనలో సింగింగ్, డాన్సింగ్, మొత్తం అన్ని. ఇంకా మరి ఇన్ని క్వాలిటీస్ పెట్టుకొని ఎందుకు రావట్లేదు ఇండస్ట్రీకి? తనకి ఇంట్రెస్ట్ లేదు అస్సలు, ఓపిక ఉండదు. ఫస్ట్ తను వెళ్ళి వర్క్ చేయాలన్నా ఓపిక ఉండదు. కానీ తను ఇప్పుడు ఏరోస్పేస్ లో వర్క్ చేస్తుంది అన్నమాట, స్కై రూట్ లో. ఫస్ట్ తను బీటెక్ కంప్లీట్ చేసింది, తర్వాత ఎల్ఎన్టీలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎల్ఎన్టీలోనే జాబ్ తెచ్చుకుంది. అక్కడ నుంచి మేము ఇంకా బతిమాలామని ఇంకా హైదరాబాద్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు రీసెంట్ గా స్కై రూట్ లో చేస్తుంది. అండ్ సత్యశ్రీ మాకు స్కిట్స్లో చాలా ఎనర్జెటిక్గా కనిపించారు, మూవీలో చాలా బాగా మీ యాక్టింగ్తో కావచ్చు అన్నిటితో కూడా మెప్పించారు. రియల్ లైఫ్లో సత్యశ్రీ ఇంటి దగ్గర ఎలా ఉంటుంది, చెల్లితో ఎలా ఉంటుంది, అమ్మ వాళ్ళతో ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఊరికి వెళ్తే ఎట్లా ఉంటుంది సత్యశ్రీ? అయ్యో చాలా సింపుల్ అండి. నేనేం ఓన్లీ మేకప్ ఉన్నంత వరకే ఆర్టిస్ట్. తర్వాత ఇంటికి వెళ్ళామనంటే నేను ఒక అమ్మ కూతుర్ని, నాన్న కూతుర్ని, ఒక చెల్లికి అక్కని, అంతే. సింపుల్గానే ఉంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ, ఈవెన్ సరదాగా బయటకు వెళ్ళడం. ఇప్పుడు రీసెంట్గా నాకు పెట్ ఉంది, దాంతో ఆడుకోవడం. సో అట్లనే సరిపోతుంది. ఊర్లో వెళ్ళామంటే ఇంకా రిలేటివ్స్. నేను వచ్చానంటే మన ఇంటికి వస్తారు అన్నయ్యలు, దొడ్డ మీన్స్ పెద్దమ్మ, యా పెద్దనాన్న. సో ఈ వాళ్ళతోనే సరిపోతూ ఉంటుంది అనమాట. సింపుల్ లైఫ్ అంతే. అంటే బాగా స్పిరిచువల్ అనుకుంటా మీరు, ఎందుకంటే నేను మీ ఇన్స్టాలో చూస్తే ఆల్మోస్ట్ సగం పోస్ట్ లో ఫోటోషూట్స్ కాకుండా అన్ని గుడ్లే ఉన్నాయి. అవును. ఎందుకు అంత భక్తి ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి, ఈ ఏజ్ అని కాదు, చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఫుల్ డెవోషనల్ అనమాట. ఎందుకంటే నేను అది నమ్ముతా. దేవుడు ఉన్నాడు కాబట్టే ఈ సోల్ మనం ఉన్నాము అనేది ఉంటుంది. దేవుడు ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాము. మనకి ఏం కష్టం వచ్చినా ఆ కష్టం నుంచి మనిషి రూపంలో మనకి హెల్ప్ చేసేది ఆ దేవుడే అనేది నేను నమ్ముతాను అనమాట. సో అందుకనే నేను దేవుడిని అంత భక్తితో ఉంటున్నాను. మా అమ్మ చేసే పూజలు కూడా ఉంటాయి కాబట్టే ఇంత సక్సెస్ అవుతున్నానని అనుకుంటున్నాను. సత్యశ్రీకి ఇష్టమైనటువంటి హీరో ఎవరు ఇండస్ట్రీలో? పవన్ కళ్యాణ్ గారు ఇష్టం చాలా. సో మీ మదర్ కి మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం, మీకేమో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. నైస్. ఏంటి మదర్ని తీసుకొని మెగాస్టార్ దగ్గరికి వెళ్ళారు కదా, ఎట్లా ఫీల్ అయ్యారు? అమ్మ ఎట్లా ఫీల్ అయ్యారు? మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏమనిపించింది ఆ టైంలో? ఆ టైంలో నేను
రీసెంట్గా చెప్పా, బట్ అమ్మకి నేను ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు చెప్పలేదు, అమ్మకి సర్ప్రైజ్ అనమాట. ఓకే. సో ఎక్కడికి వచ్చా అనుకుంటుంటే ఇంకా అందరినీ చూసిన తర్వాత నేను రివీల్ చేశా. ఏంటి సార్ దగ్గరికి వచ్చామా, చిరంజీవి గారి దగ్గరకా అని చెప్పి ఇంకా నేను వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన చూడడమే సరిపోతుంది, మాట్లాడలేదు. అమ్మ మాట్లాడమా అంటే అంటే అమ్మ బాగున్నావా అన్నారు చిరంజీవి గారు. సార్ థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని చూడడమే నాకు అదృష్టం అని చెప్పి ఇంకా మాట్లాడింది అమ్మ. నిజంగా చిరంజీవి గారు ఎంత గొప్ప మనసు అంటే ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్లో అంతమందికి దాదాపు మా జబర్దస్త్ టీం అంతా కూడా వెళ్ళాము. ప్రతి ఒక్కరికి ఆయన 5 గంటలండి, దాదాపు 5 hours అయి ఉంటుందేమో. మేము ఒక్కొక్కరు పిక్స్ ఇచ్చుకుంటూ మాట్లాడి అంతా కూడా చేసేసరికి ఆయన ఓపికకి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆయన నేను అంతకు ముందే సుమా అడ్డాలో చేశా, నన్ను గుర్తు పెట్టుకుని మరీ నువ్వు సుమా అడ్డా చేసావు కదా అన్నారు. అవునండి అన్న. థ్యాంక్ యూ అని నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చాను, నేను ఆయనకి చాలా నచ్చింది. ఓకే. ఆయన ఆఫీస్లో పెట్టుకుంటాను అని చెప్పారు. సో ఇవంతా మాట్లాడా, నాకు మా మదర్ని తీసుకెళ్ళా, మా మదర్కి ఉన్న కోరిక నెరవేర్చాను, నాకు అది హ్యాపీ. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కలిసారా? నేను సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ చేసా. సర్దార్ గబ్బర్ సింగ్లో ఒక క్యారెక్టర్ అది నాకు నచ్చలేదు. ఇంకా అప్పటికప్పుడే సార్ నేను చెయ్యనని చెప్పి బయటకు వచ్చేసా. బ్రహ్మాజీ గారు నా గురించి చెప్పారంట పవన్ కళ్యాణ్ గారికి. నన్ను పిలిచారు, సార్ ఏమ్మా నువ్వేనా క్యారెక్టర్ చేయనన్నావంట అన్నారు. సార్ నాకు ఒక్కటి చెప్పారు, ఒకటి చేశాను సార్, ఒకటి చేస్తున్నారు ఇప్పుడు అని అంటే, అవునా నీకు నచ్చలేదా అన్నారు. నచ్చలేదు సార్, అన్కంఫర్టబుల్గా ఉంది అంటే, ఓకే అమ్మా వదిలే అయితే వెళ్ళు, నీ పేరేంటి అన్నారు. సత్యశ్రీ అన్నారు. ఏ ఊరు అన్నారు. తణుకు అన్న. ఓకే సరే అమ్మా ఇల్లు అన్న. థ్యాంక్ యూ సార్ అన్న. సో అది నాకు బెస్ట్ మెమరీ అనమాట. సో ముగ్గురు బ్రదర్స్ ని కలిసారు మీరు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారితో చిన్న అవకాశం మాత్రం మిస్ అయింది, వర్క్ చేసేది మిస్ అయింది. డెఫినెట్ గా మళ్ళీ కూడా వస్తుందని అనుకున్నాను. కానీ ముగ్గురుతో మాట్లాడినప్పుడు ఎవరు ఎక్కువ జోవియల్ గా అనిపించారు మీకు? నాగబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా, చిరంజీవి గారా? మేము ఎక్కువ వర్క్ చేసింది నాగబాబు గారితోనే కాబట్టి ఆయనే ఎక్కువ జోయల్గా ఉంటారు. బికాజ్ మేము స్కిట్స్లో ఎక్కువ ట్రావెల్ చేసింది సార్తోనే కాబట్టి. పవన్ కళ్యాణ్ కూడా చాలా జోయల్గా ఉంటారంట, నేను చూడలేదు. సార్ ఇంకా ఆయన దగ్గర చిరంజీవి గారి దగ్గరికి వెళ్తేనే మనకి ఒక అదృష్టం, అక్కడ నోట మాటే రాదు. బట్ సార్ కూడా చాలా ఫ్రీగా ఉంటారంట, కంఫర్టబుల్గా ఉంటారంట, నేను విన్నాను. బట్ నేను స్వయంగా చూసింది నాగబాబు గారిని. ఓకే, సో అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యశ్రీ. మీరు మరిన్ని ప్రాజెక్ట్స్తో మా ముందుకు రావాలి, మమ్మల్ని మరింతగా అలరించాలని కోరుకుంటున్నాం. రైట్. చూసారుగా సత్యశ్రీ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా. ఇప్పటికే మనల్ని నవ్వులతో పోయించారు, సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లతో మన ముందుకు వస్తున్నారు, మరిన్ని చిత్రాలతో లీడ్ రోల్స్తో కూడా మన ముందుకు వస్తానంటూ కూడా చెప్తున్నారు. మనం కూడా మంచి మంచి రోల్స్తో ఆమె ఇంకా ఇలానే అలరించాలని కోరుకుందాం. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.